జరిగినటువంటి పోలింగ్కి సంబంధించి కూడా ఈరోజు కౌంటింగ్ జరగబోతుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. మరి కాసేపట్లో కూడా ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు అవన్నీ కూడా చూద్దాం. దానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఎలా ఉంది కౌంటింగ్ స్టేషన్ దగ్గర సిచ్యువేషన్? భద్రతకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చందు, కౌంటింగ్ సంబంధించి మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కావుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అధికారులు కూడా పూర్తి చేశారు. ఉదయం 6 గంటల నుంచి కూడా అప్పుడు పోలింగ్ సిబ్బందితో పాటు ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారో కౌంటింగ్ ఏజెంట్లు కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసి వాళ్ళని కూడా లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ట్రాఫిక్ను కూడా ఎక్కడికక్కడ కంట్రోల్ చేసి పూర్తిగా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఒక కిలోమీటర్ నుంచే పార్కింగ్ కూడా ఆపేసి అక్కడ నుంచి కూడా పూర్తిగా చెక్ చేసిన తర్వాత కూడా ఏజెంట్లు కావచ్చు అలాగే సిబ్బందిని కూడా లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా మనం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా మరి కాసేపట్లో ప్రారంభంగానుంది. దానికి సంబంధించి పూర్తిగా కూడా చెక్ చేసి ఎలాంటి లోపల ఏజెంట్లకు కావాల్సిన ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుందో అటు పెన్సిల్ కావచ్చు, పేపరు, పెన్నులు, అలాగే వాటర్ బాటిల్స్ ప్రతిదీ లోపలే అరేంజ్ చేశారు అధికారులు. ఏది కూడా వాళ్ళని లోపలికి ఇది కూడా అలౌ చేయని పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా చెక్ చేసిన తర్వాత లోపలికైతే సెక్యూరిటీ అయితే వాళ్ళని పంపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా పోలీస్ బందోబస్తుకు సంబంధించి కూడా 144 సెక్షన్ అలాగే సెక్షన్ 30 కూడా అమల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కూడా ఒక అసెంబ్లీ 7 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇక్కడ మరి కాసేపులో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకి మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 8:30 నుంచి కూడా ఈవీఎంలు ఓపెన్ చేసి లెక్కింపులు అయితే చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మొత్తం ఇక్కడ తిరువూరు కావచ్చు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, అలాగే నందిగామ ఎస్సీ రిజర్వ్డ్, అలాగే జగ్గేపేట, దీనికి సంబంధించి పూర్తిగా 2 కౌంటింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. నిమ్రా కాలేజీ అలాగే నోవా కాలేజీ 2 కౌంటింగ్ సెంటర్లో కూడా కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. పూర్తిగా కూడా ఏజెంట్లు అలాగే సిబ్బందికి సంబంధించి వాళ్ళకు ఇప్పటికే గైడ్ లైన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడ ఎలాంటి నియమాలు పాటించాలి ఏంటి అనేది కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి పంపించడం జరుగుతుంది. లోపలికి సంబంధించి కూడా ఉదయం 8 గంటలకు లోపలికి అందరినీ అలౌ చేసి ఏజెంట్లు కావచ్చు అలాగే పోలింగ్ సిబ్బందిని ఈ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ముందు మాక్ జరిగిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లెక్కింపు ప్రారంభమవుతుంది 8 గంటలకి. దాని తర్వాత 8:30కి ఈవీఎంల ద్వారా కూడా పోలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఎలా ఉండాలి, ఎలా లెక్కించాలని కూడా స్పెషల్గా కూడా అధికారులు వాళ్ళకి దిశానిర్దేశం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా 144 సెక్షన్తో పాటు కేంద్ర బలగాలను కూడా ఇప్పటికే రంగంలోకి దించారు. అలాగే స్టేట్ పోలీసులు కూడా పూర్తి సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ఏజెంట్లకు సంబంధించిన మెడికల్ కూడా ఓన్లీ ఒక మెడికల్కి సంబంధించిన వాటిని అలౌ చేయడం జరుగుతుంది. మిగతా వాటిని అన్నిటిని కూడా లోపల సిబ్బంది ఇవ్వడం జరుగుతుంది. ఏజెంట్లకు సంబంధించి పూర్తిగా వాళ్ళకి అవసరమైన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది అన్నీ కూడా లోపలేస్తామంటూ కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాత లోపలికి పంపించడం జరుగుతుంది. మరొక 1 అవర్ లోపే పూర్తి స్థాయిలో కూడా ప్రక్రియ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంగా ఉంది. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కావచ్చు ఇక్కడ జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం పూర్తిగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపులో ప్రారంభంగానుంది. దానికి సంబంధించి కూడా మొదట లెక్కింపు పోస్టల్ బ్యాలెట్లో లెక్కింపు తర్వాత కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పార్లమెంటుకు సంబంధించి కూడా మధ్యాహ్నం 3 గంటల లోపు కూడా ఫలితాలను వెల్లడించడానికి ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్ లెక్కింపు జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఫామ్ 21C ఫామ్ను కూడా ఫిలప్ చేసిన అనంతరం కూడా పూర్తి స్థాయి
ఎన్నికల ఫలితాలను కూడా వెల్లడిస్తామని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఒక పార్లమెంటు అలాగే 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది. దానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా దానికి అవసరమైన పోలింగ్ సిబ్బందిని కావచ్చు, అలాగే ఏజెంట్లని, అలాగే సెక్యూరిటీ పరంగా